ఈ రోజుల్లో వినాయక చవితి అంటే 3, 5 లేదా 7, 9 రోజులు పూజలు చేసి దేవుడి ముందు భక్తి పాటలు కాకుండా డీజే పాటలు పెట్టి వినాయకుని నిమజ్జనం చేస్తున్నాం. అసలు వినాయకుని నిమజ్జనం ఎందుకు చేస్తారు దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది. ఎంతో భక్తిశ్రద్ధలతో 9 రోజులపాటు పూజలు నిర్వహించిన విగ్రహాన్ని, పత్రాలని ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కాని, బావిలో కాని నిమజ్జనం చేస్తాము. ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషమూ మిగలదు. అంతేకాదు, వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటాయి. వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరదపోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట. అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా, బతుకమ్మ పండుగలు కూడా వర్షఋతువులోనే వస్తాయి. ఇదండి నిమజ్జనం వెనుక ఉన్న విశేషం.